హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడి క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు ఎంతో టేస్ట్ అయినా హెల్తీ అయినా అలానే చాలా సింపుల్గా పాలకూర చపాతి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పాలకూరను కట్న తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలానే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ బాగా హీట్ అయిన తర్వాత మనం శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూరని కొద్దిగా యాడ్ చేసుకోండి. మంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకొని 3 మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వండి. ఇలా ఉడకడం వల్ల పాలకూరలో ఉండే పచ్చివాసన పోతుంది. అలానే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. అలానే చిన్న అల్లం ముక్క ఇలా దంచి యాడ్ చేసుకోండి. అలానే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేయడం వల్ల చపాతీల టేస్ట్ బాగుంటుంది. అలానే ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పాలకూరని చల్లారినాక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫ్లైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూరని కొద్దిగా యాడ్ చేసుకుంటూ అలానే అందులోనే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం చపాతీ ముద్దలాగా కొద్దిగా పాలకూరని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని 10 మినిట్స్ వరకు నాననివ్వండి. 10 మినిట్స్ తర్వాత ఇలా స్మూత్గా చపాతీ ముద్దలా తయారవుతుంది. ఇలా తయారైన తర్వాత మనకి కావలసిన అంత పిండి మిశ్రమాన్ని తీసుకొని రౌండ్గా చుట్టుకొని పక్కన పెట్టుకోండి. చపాతీ పీట పైన చపాతీ పిండిని పెట్టుకొని ఇలా ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా ఒత్తుకోండి. కొద్దిగా గోధుమ పిండిని మధ్యలో యాడ్ చేయండి, లేకపోతే చపాతీ ముద్ద పీటకి అతుక్కుపోతుంది. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఒత్తి పక్కన పెట్టుకున్న చపాతీలని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ బాగా 2 వైపులా కాల్చుకోవాలి. ఆయిల్ ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితేనే యాడ్ చేసుకోండి. ఇలా కాల్చుకున్న తర్వాత 2 వైపులా బాగా దూరగా కాల్చుకోండి. అలానే అంచులు కూడా బాగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలానే మిగిలిన చపాతీలను కూడా బాగా పలుచగా ఒత్తుకొని ఒక్కొక్క చపాతీని వేసుకుంటూ కాల్చుకోండి. ఇలా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, అన్ని చపాతీని ఇలా కాల్చుకుంటే ఎంతో టేస్ట్ అయినా అలానే హెల్తీ అయినా చాలా ఈజీగా తయారైపోయే పాలకూర చపాతీ రెడీ అయిపోయింది. ఇది చాలా స్మూత్గా ఉంటుంది. అలానే దీన్ని ఏ కర్రీ లేకుండానే ఇలానే తినేయచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు పాలకూరని తినని వాళ్ళు ఉంటారు కదా, ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.